హెల్త్ కేర్ ఇన్ ప్రజెంట్ యూత్ ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందే నేను చెప్పాను. ఇప్పుడున్న యువతలో ఆరోగ్యం గురించి అవగాహన ఎలా ఉంది, వాళ్ళు తీసుకుంటున్న కేర్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ అవగాహన రాహిత్యం ఎంతుందో కూడా తెలుసుకుంటారు. మీరు చాలా అవగాహన రాహిత్యంలో వాళ్ళ భవిష్యత్తు పూర్వకాలం ఎక్కడో వృద్ధుల్లో వచ్చే జబ్బులు యువతలో కనబడుతున్నాయి. హెల్త్ కేర్ ఇన్ ప్రజెంట్ యూత్, ఆపర్చునిటీస్ వర్సెస్ హెల్త్ ఛాలెంజెస్ చూస్తే ఒక పక్క చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి యూత్కి. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మనం స్పేస్లోకి వెళ్ళి వస్తున్నాం, తిరిగి వస్తున్నాం, చంద్రమండలానికి వెళ్ళి తిరిగి వస్తున్నాం, భూమి చుట్టూ తిరిగి వచ్చి మనం తిరిగి భూమికి వస్తున్నాం. ఎన్నో విషయాలు యూత్ పూర్వకాలం ఒక కలగా ఉన్నవి ఇప్పుడు వాస్తవ రూపం సాధిస్తున్నాయి. కానీ హెల్త్ గురించి చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగుంది, వాళ్ళ శిక్షణ చాలా బాగానే ఉన్నాయి. అంచేత ఇప్పుడు తెలుసుకోవాలంటే జీవన శైలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏమిటనేది కావాలి. జీవన శైలి ఎలా ఉండాలి, ఏ రకంగా వాళ్ళ అలవాట్లు ఎలా ఉండాలి, వాళ్ళ ఆహారం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క మేధస్సు పెరిగితే సరిపోదు. అంచేత అలవాట్లు, ఆహారం, నిద్ర ఎంత ఉండాలి ఏమిటి అనేది తెలుసు. వాటి గురించి చెప్పలేదని నిర్లక్ష్యం ఉంది. ఇప్పుడు శారీరక ఆరోగ్యం తెలుసుకున్నాం. శారీరక అంటే రైజ్ ఇన్ లైఫ్ స్టైల్ డిసీజ్, ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్. పూర్వకాలం కంటే ఇప్పుడు యువతలో షుగర్ వ్యాధి ఎక్కువ ఉంది. పూర్వకాలం ఎవరికైనా యువతలో 30 లోపు ఎవరికైనా యువతలో షుగర్ వ్యాధి కనబడితే అది పుట్టుకతోనే జన్యుపరంగా ఉన్న దోషం వల్ల ప్యాన్క్రియాస్ పనిచేయకుండా వచ్చిందని అనుకునేవాళ్ళం. ఇప్పుడా 20 ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. అది జన్యుపరంగా జెనెటిక్గా వచ్చేది కాదు, జీన్స్ డ్యామేజ్ అయిపోయి రావడం కాదు. కానీ యువతలో ఈరోజు 20 ఏళ్ళ వాళ్ళకి 15 వాళ్ళకి చిన్నపిల్ల హై స్కూల్ స్టూడెంట్స్లో షుగర్ చూస్తున్నాం. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, హై స్కూల్ స్టూడెంట్స్లో 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళలో షుగర్ చూస్తున్నాం. అది జెనెటిక్గా వచ్చింది కాదు. కానీ ఆ పిల్లలు చూసి ఎలా ఉన్నారు తెలుసా? ఇలా ఉంటారు. దాన్ని చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటాం. మీరు చూడండి, ఈ కరోనా వచ్చాక మరింత ఎక్కువైపోయింది. కరోనా వ్యాధి వల్ల కాదు, కరోనా వచ్చిన రోజుల్లో బడులు లేక ఇంట్లోనే కూర్చుని మరి పరీక్ష రాయిపోయినా పాస్ చేసి పరిచారు. ఇంకా చివరికి ఇంట్లో కూర్చొని తినడమే మిగిలింది. అమ్మా నాన్నలేమో తిండి పెడుతున్నారు. అరే వీడికి ఒళ్ళు పెరిగిపోతుందిరా ఏంటని. ఒళ్ళు ఊరికే రాదు, తింటేనే వస్తుంది. గాలి పిలిస్తే రాదు, నీళ్లు తాగితే రాదు. చైల్డ్హుడ్ ఒబేసిటీ, చిన్న పిల్లల్లో స్థూలకాయము, ఒళ్ళు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అది మనకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువైతే ఏమవుతుందంటే, ఎక్కువ తింటే అది కొవ్వు కింద మారిపోతుంది. అన్నం కూడా కొవ్వు కింద మారిపోతుంది. అన్నం కొవ్వు కాదు, మామూలుగా పిండి పదార్థం. అయినా విచిత్రం అంటే రైస్ కూడా కొవ్వు కింద మారిపోతుంది. స్వీట్స్ తింటారు, జిలేబీలు తినండి, బాదుషాలు తినండి, అందరు లడ్డూలు తినండి, అవన్నీ కూడా స్వీట్స్లో క్యాలరీస్ అంట. మనకి మామూలుగా రోజు మొత్తం మీద మామూలుగా ఉండే వాళ్ళకి 1500 క్యాలరీస్ నుంచి 2000 క్యాలరీస్ మించి అవసరంలా. బాగా కష్టపడి వాడు శారీరక బాగా చేసే వాళ్ళకి 3000 క్యాలరీలు కావాల్సి ఉంటాయి. బాగా ఒళ్ళు శారీరక కష్టం చేసే వాళ్ళకి 3000 క్యాలరీలు కావాలి. ఒక అరటిపండు తింటే 100 క్యాలరీలు ఉంటాయి. ఒక ఇడ్లీ తింటే 75-100 క్యాలరీలు ఉంటాయి. 4 ఇడ్లీ తినేస్తాం అంటే 400 క్యాలరీలు. ఒక దోశ, ఒట్టి దోశ 100 క్యాలరీలు ఉంటాయి. మసాలా దోశ 200 పైన క్యాలరీలు ఉంటాయి. మనం 4 ఇడ్లీ, ఒక మసాలా దోశ, ఒక కాఫీ, ఒక పండు, అరటిపండు కొట్టేస్తాం అంతే.
బ్రేక్ఫాస్ట్ ఎంత 200-300 క్యాలరీలతో లిమిట్ చేయాలి. చేస్తున్నాం. మరి ఈ క్యాలరీలు ఎక్స్ట్రా క్యాలరీలు ఏమన్నాయి? కొవ్వు కింద మారుతున్నాయి. కొవ్వు కింద మారిపోయి ఒళ్ళు వస్తుంది. ఒళ్ళు వస్తే సరిపోయిందా? ఆ ఒళ్ళు ఉంటే అయిపోతుంది, రక్తనాళాల్లో ఈ కొవ్వు పేరుకుంటుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుంటే అక్కడి నుంచి రక్తనాళాలు చక్కగా వ్యాకోచించి మనం గుండె కుట్టిననుకోండి, రక్తనాళాలు వ్యాకోచించాలి, రక్తం తీసుకెళ్ళాలి, చివరి శరీరంలో చివరి దాకా రక్తాన్ని అందించాలి. ఈ రక్తనాళాలు సన్నోడిపోతున్నాయి. ఒక గొట్టానికి ఎలా అయితే లోపల తుప్పు పడితే లోపల పడితే ఎలా సన్నడిపోతుందో ఆరగే రక్తనాళాలు సన్నడి, దాంతో రక్తం చివరిదాకా వెళ్ళదు. ఏమొస్తుంది? బీపీ వస్తుంది. ఇప్పుడు యూత్లో బీపీ అసలు ఆశ్చర్యం. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళలో షుగరు. మా హాస్పిటల్కి వచ్చి చూసే వాళ్ళు చూసే 210, 200 అలా బీపీ ఉంటుంది, 250 కూడా ఉంటుంది. మీకు బీపీ ఉందా అంటే నాకు బీపీయా? నాకు బీపీ లేదు, మీ వాళ్ళు తప్పు అంట. మళ్ళీ చూసి మళ్ళీ బీపీ, ఎప్పుడు చూసే బీపీయే. నేను మందు అన్ను, నాకు బీపీ ఏంటి? అక్కడ మాత్రం యూత్ గుర్తుకొస్తుంది, దబాయింపు మాత్రం ఉంది. బీపీ తెలియకుండా బీపీ ఉన్న వాళ్ళ గురించి ఒకటి చెబుతాం, ఎందుకు తెలుసుకోండి. ముగ్గురికి బీపీ ఉంటే దాని ఒక్కళ్ళకే తలదిరగడం ఉంటుంది, గుండె దడ చేస్తుంది, చక్కెర ఇద్దరికి ఏమి ఉండదు. కానీ హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. ఇప్పుడు గుండె డాక్టర్లు, నరాల స్పెషలిస్టులు, తర్వాత షుగర్ స్పెషలిస్టులు, మూతపడిన స్పెషలిస్టులు అంతా బతికేది వీళ్ళ వల్లే. అడ్డుపడ్డు లేకుండా తినడం వల్ల వాళ్ళందరూ పెరిగిపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఒక షుగర్ డాక్టరు ఏంటంటే ఎందుకంటే నోటికి హద్దు లేకపోవడం. లాగించేయి, శుభ్రం లాగించేయి. నోటి బాగుందా? ఇడ్లీ గారెలు బాగున్నాయా? ఒక గారె 100-150 క్యాలరీలు ఉంటుంది, పెద్ద గారె. ఇంత సమాస, 3 ఇడ్లీ, 2 గారె, ఓ దోశ వేసుకో, కొట్టుకో. ఎక్కడైపోయింది? ఒక్క బ్రేక్ఫాస్ట్లోనే మీకు పడిపోయింది ఒక దాదాపు 800-1000 క్యాలరీలు. మనకు కావాల్సినంత 1500-2000 కాదు. మధ్యాహ్నం వచ్చారు కదా, మళ్ళీ మనకు మటన్ బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి. దానిండి ఏముంది? ఆయిల్. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వేసుకోండి, చేసుకోండి, చూసుకోండి. అయిపోయింది అంతటితో. ఇంకా ఉన్నాయి, ఇంకేం లేకపోయాయి. చికెన్ కర్రీ ఇంకోటి కావాలి. ఇలా తిండేటికల్లా మనకి రోజు మొత్తానికి 2000 క్యాలరీలు, 250 క్యాలరీలు కాసుల్లా మనం 10,000 క్యాలరీలు తింటున్నామండి. 10-15,000 క్యాలరీలు. క్యాలరీస్ అన్నీ, ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ పనిచేయకపోతే కొవ్వు కింద మారిపోతుంది. కొవ్వు కింద మారికి అయిపోతుంది. ఆ కొవ్వు పట్టడం, వంటి కొవ్వు పట్టడం వల్ల షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు యువతలో ఎంతమంది బ్రెయిన్ స్ట్రోకులు? ఇది చూడడానికి కథలా ఉంది మీరు చెప్పేది, కానీ జరుగుతుంది. అదే చూస్తున్నా కదా. గుండె స్పెషలిస్టులని, కార్డియాలజిస్టులని, న్యూరాలజిస్టులని, షుగర్ స్పెషలిస్టులని, కిడ్నీ స్పెషలిస్ట్ అందరినీ బాగా పెంచి పోషిస్తుంది ఈ యువతే. ఇటు సంపాదిస్తున్నారు, అటు వాళ్ళు పెడుతున్నారు. అంతే ఏమొస్తున్నాయి? లైఫ్ స్టైల్, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల, నోటి నుండి ఇంత తినడం వల్ల, ఒళ్ళు పెంచేసుకోవడం వల్ల, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల స్థూలకాయం, షుగరు, బీపీ, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ. ఇక జంక్ ఫుడ్, ప్రాసెస్ స్నాక్స్, ఇక జంక్ ఫుడ్. ఈట్ స్ట్రీట్, పేరే ఈట్, తినండర్రా, తిండి వీధి. మా విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం పక్కనే ఒక స్ట్రీట్ పేరు ఈట్ స్ట్రీట్. ఈట్ స్ట్రీట్ అని ఉంటుంది. ఈట్ అంటే తిండి, స్ట్రీట్ అంటే స్ట్రీట్ అంటే తిండి తినేవాళ్ళే. మీరు రాత్రిపూట 10 వెళ్ళండి, కిటకిటకిటకిటలాడుతుంటాయి. ఏంటి అక్కడ ఉండేది? ఏంటి అంటున్నారు? అక్కడికి బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు,
ఏం కావాలి అన్ని నోటికి రుచిగా హాయిగా ఉండేదంత తినేంత అక్కడ ఉంటుంది. ఇంతంత ఆయిల్. ఆ ఆయిల్ ఏమైనా అనుకున్నారు, అంతా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అది శరీరానికి నష్టం చేస్తుంది. అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. మరి ఆ జంక్ ఫుడ్ అంటే ఏంటనుకున్నారు, సమోసాలు జంక్ ఫుడ్డే, పిజ్జాలు జంక్ ఫుడ్డే. పిజ్జా ఇద్దరు అబ్బా ఆహా తినేస్తుంటారు. పిజ్జా, కేకులు, ఫ్రెంచ్ ఫ్రై కొరుక్కు తిన్నాం. దాని అండ్ అదంతా జంక్ ఫుడ్ అండి. జంక్ ఫుడ్ అంటే మనం తెలియకుండా తెగ తింటాం జంక్ ఫుడ్. ఇవి తినేదంతా ఇంకోటే. అసలు ఇంట్లో తినేది ఎవడండి, ఆర్డర్ ఉన్నారు. జొమాటోలో ఉన్నారుగా, ఫోన్ చేసి 5 పావు గంటలు 6 గంటలు దిగిపోతాయి. తిన్నాం. ఆఫీసులో కూర్చొని తిన్నాం. ఇంట్లో అసలు వంట వండుకునేది ఎవరు? అసలు వంట 20 ఆడపిల్ల వంట వస్తుందా? ఫోన్ చేసాయి, వచ్చేసింది. పావు గంటలో 5 నిమిషాల్లో మీరు ఏం కావాలనేది మీకు వచ్చేస్తుంది. అక్కడ చూడండి ఎన్నో ఎలాగా. ఆ రంగా జంక్ ఫుడ్ కాకుండా ప్రాసెస్ స్నాక్స్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ ఫాస్ట్ ఫుడ్స్ అంటాం. ఫాస్ట్ ఫుడ్స్ ఏంటి అంటే గారెలు, జిలేబీలు, అట్లు, అన్నీ ఆయిల్ ఫుడ్సే. ఆయిల్ మనకి పిండి పదార్థంలో 1 గ్రాముకి 4 క్యాలరీలు ఉంటే, ఆ గారెలు ఇవి ఆయిల్తో చేసినవి 1 గ్రాముకి 8 క్యాలరీలు ఉంటాయి. డబల్ క్యాలరీలు ఉంటాయి. 1 గారె తిన్నాం అనుకుంటాం. 1 గారె తింటే 2 ఇడ్లీలతో సమానం. సమోసా అంటే మామూలుగా ఇంత సమోసాలు, నాయన పూరగంతో ఇప్పుడు ఇంత పెద్ద సమోసాలు అంత తింటే కానీ మనకి ఈ ఆత్మారాముడు శాంతించడు. కానీ జరిగేది తల చూస్తాం. అంచేత ఈ జంక్ ఫుడ్లు, ప్రాసెస్ ఫుడ్లు యువత, మీరు ఈ ఉద్యోగాలు చేసే యువతనందరూ, ఆడపిల్లలు, మోపిల్లలు ఎవరైనా తీసుకోండి. ఇప్పుడు యూత్ పాత వాళ్ళు ఇచ్చిన అందరు ఈ జంక్ ఫుడ్డే తింటున్నారు. మామూలు ఫుడ్ తినేది లేదు. మామూలు ఫుడ్ గడ్డి అంటారు. ఆరోగ్యమైన ఫుడ్ ఏంటి? ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, ఇవి మామూలు ఆరోగ్యమైన ఫుడ్. మనకి ఇదంతా గడ్డి, పశువులు తింటాయి. మేము పశువులు కాదు, మేము మనుషులు. తినాలి. కొట్టో బిర్యానీ, మటన్ బిర్యానీ తెలిసి తిరగాలి. ప్లేట్ నిండా ఉండాలి. లొట్టలు వేసుకుని నవ్వు తినాలి. అయిపోయింది. ఇప్పుడైతే కొండ బిర్యానీ, బకెట్ బిర్యానీ, కొండ బిర్యానీలు, బకెట్ బిర్యానీలు, ముంత బిర్యానీలు, రోడ్డు నుండి అవి పేర్లు పెద్దగా ఉంటాయి. ఎవరయ్యా అవన్నీ పెంచేదే యూత్లు. అంచేత జంక్ ఫుడ్, ప్రాసెస్ స్నాక్స్. ఇక ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇంత తిన్నారండి, మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తారా? చచ్చిన ఒళ్ళు వంగదు. మాకు వాకింగ్ చేస్తారా? చచ్చిన వంగదు. యోగా చేస్తారా? మాకు యోగా లెక్క లేదు. ఏంటి యోగా? ఎవడు చేస్తాడండి? నేను ఇది మన సైకాలజీ. అంతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. తిండి తింటున్నారు, కనీసం ఎక్సర్సైజ్ చేస్తే తిన్నదైనా కాస్త ఇంధనం కదా కరుగుతుంది. మనం చెయ్యం. అలా కూర్చోవలసిన కుర్చీలో వెళ్ళేది వచ్చేదాకా ఎన్ని గంటల కుర్చీలో కూర్చోవలసింది. దాంతో ఏముంటుంది? ప్రతివాడు ఎవరిని తీసుకోండి, ప్రతి వాడికి ఏముందయ్యా? మెడ నొప్పి, నడు నొప్పి, కాళ్ళు నొప్పులు. ఒక అరఫలం దూరం ఎలా నడుస్తారా? వెంటనే బైక్ వేసుకోవాల్సిందే. నడిచే పనే లేదు. నేనే పిచ్చోన్నా బైక్ ఉండి నడిచేళ్ళడానికి అని అంటాడు. వెళ్ళరావయ్యా, వెళ్ళరా అంటే ఆ బైక్ తీయాలి, ఒక కిక్కు కొట్టాలి, దాని మీద హీరోలాగా పోవాలి. ఎంత దూరం అండి? 100 గజాలు. 100 గజాల దూరానికి ఇక్కడ బెంజుకోనికి వెళ్ళమంటే ఏ యువతకి ఉన్నాళ్ళని అడగండి, ఒక్కడైనా నడిచెళ్తాడు చూస్తాను. బైక్ ఉంటే బైక్ వేయాల్సిందే. చచ్చినాను. నడితే మాకు స్టేటస్ తక్కువ. బోడీ స్టేటస్. ఆ రంగా లేక దాని కూర్చోడం, అలా కూర్చోగల నడు నొప్పి రావడం కారణం. నడు నొప్పినాడు ఎవరున్నాడు చెప్పండి? ప్రతివాడు నడు నొప్పి. కారణం ఏంటి? నో ఎక్సర్సైజ్, స్టిఫ్నెస్.
ఈ బాడీ అంతా స్టిఫ్ అయిపోయి మజిల్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి. నేను చూడండి ఎంత వంగుతున్నాను, చచ్చిన వంగరాడు. ముందు వంగని కింద వస్తువు పెడితే తీయగలరు ఒకడైనా? కింద ఒక పెన్సిల్ పెడితే తీసుకోలేడు, చస్తాడు. కాకు ఇలా 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 తంతుంటాడు, అది వేరు పెట్టి పైకి వెళ్ళి తీస్తాడు. చచ్చిన తీయడు అమ్మాయి, వంగి తీయడు. వంగి చేస్తే కదా ఒళ్ళు. అది యూత్. తర్వాత స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ లేట్ నైట్స్కి. ఇంకా ఇంటికి వెళ్ళే గురించి పనికిరాని ఓ మొబైల్ ఉంటుంది, ఇక చూస్తున్నాయి దాంట్లో ఏ రీల్స్ ఉన్నాయి ఏమున్నాయి. ఇక రీల్స్ చూడడం పని, స్టేటస్లు రీల్స్. ఇలా చెప్తాను కాదు, యూత్ మీరు అందరూ ఆలోచించండి. యూత్ అనే వాళ్ళకి అందరూ ఈ రకంగా చెబుతాడు, యూత్ కానీ కాదు ముసలోడికి లెక్క. యూత్ అంతా కూడా లేట్ నైట్ మామూలుగా లెక్క ప్రకారం మనిషికి 8 గంటలు నిద్రపోవాలి. చంటి బిడ్డలు 14 నుంచి 18 గంటలు నిద్రపోవాలి. పసిబిడ్డలు ఒక 4-5 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 10 గంటలు, వాళ్ళు 12 గంటలు నిద్రపోవాలి. 2 ఏళ్ళ వాళ్ళు 3 ఏళ్ళ వాళ్ళు 12 గంటలు నిద్రపోవాలి. చిన్నపిల్లలు 4-5 ఏళ్ళాక 12 గంటలు నిద్రపోవాలి. మనిషి అన్నవాడు మామూలు యూత్ చెరగాలు మాత్రం 14 ఏళ్ళు 20 వచ్చిన వాళ్ళందరూ రోజు 8 గంటలు నిద్రపోవాలండి. 6 గంటలు కూడా కాదు, 8 అవర్స్ నిద్రపోవాలి లెక్క. గుండె మీద చెయ్యేసి చెప్పండి ఎవడెంత నిద్రపోతున్నాడు? రాత్రి 12 గంటల దాకా మేలుకోవాల్సిందే, ఫోన్ పెట్టుకోవాల్సిందే, చూడాల్సిందే, లేదా ల్యాప్టాప్ పెట్టుకోవాల్సిందే, చూడాల్సిందే, లేదా టీవీ పెట్టి చూడాల్సిందే. చూడకపోతే కొంప మురిగిపోతుంది అంతే. అంటే ఏ రకం ఈరోజు యూత్ దీంట్లో ఏమైనా చెప్పిన దాంట్లో నేనైనా అతిగా చెప్పానా? చెప్పడంలో కొద్ది మీకు ఇలా కనపడవచ్చు, కానీ ఎక్కడ అతి లేదు. జరుగుతుంది ఇదే. చాలామంది తల్లిదండ్రులు బతుకున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. లేదా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, పిల్లలు అటాక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బీపీ ఉంటుంది. తల్లిదండ్రులు బాగున్నారు. 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ పిల్లలు తల్లిదండ్రులు బాగున్నారు. 70 ఏళ్ళు 60 70 ఏళ్ళు 70-80 ఏళ్ళు వాళ్ళు మాత్రం శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు. యూత్ మాత్రం 25 ఏళ్ళు 30 నుంచి డాక్టర్లు తిరుగుతూనే ఉన్నారు. ల్యాబొరేటరీలని డాక్టర్లని బతికిస్తుంది ఈనాడు యూత్. ఇటు సంపాదిస్తున్నారు, అటు డాక్టర్లు పెడుతున్నారు. మీరు రోజు యోగా చేయండి. ఎందుకు డాక్టర్ అవసరం సార్ చూస్తాను. చచ్చిన తిండి సరిగ్గా తినండి, ఎందుకు చూస్తాను. జంక్ ఫుడ్ మానేయండి, డాక్టర్ ఎందుకు అవసరం చెప్తాను. చచ్చిన అవసరం లేదు. పూర్వకాలం అందరూ ఆరోగ్యం లేరా? చక్కగా ఉన్నారు. మెంటల్ హెల్త్ ఇంక చూడండి, వీళ్ళకి అంత స్ట్రెస్సే. ప్రతివాడు టెన్షన్ అండి, టెన్షను. ఉదయం ఒక పేషెంట్ వచ్చేసరికి ఒక లేడీ, ఆవిడకి షుగర్ ఫాస్టింగ్ 300 ఉంది. ఏమన్నా నీకు 300 ఫాస్టింగ్ ఉంది? టెన్షన్ అండి, టెన్షను మనిషిలో ఉంది. టెన్షన్ అంట. నీ టెన్షన్ కాదు, నీకు మందులు ఏం పని చేయకపోయా, లేకపోతే నీకంతా సరిగ్గా మందు పట్టలేదు నీకు, లేకపోతే నువ్వు తిండి ఎక్కువ తినేస్తావు లేదండి టెన్షను. ఇంక అదే దొరికింది మౌడు ఒకటి, టెన్షను. 300 ఎంత టెన్షన్ ఉన్నా షుగరు 300కి వెళ్ళదు. టెన్షన్ అండి, చచ్చిన ఒప్పుకోవాలన్న మాట. అంటే జనాలు ఎలా తయారయ్యారంటే టెన్షన్ ఒకటి దొరికింది. నిజంగానే టెన్షన్ ఉంచుకోదాన్ని, టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ వాడు మాత్రం మిస్యూజ్ చేస్తున్నారు ప్రతివాడు. ఇప్పుడు ఎల్కేజీ వాడికి యూకేజీ వాడికి కూడా టెన్షన్ అయ్యే. రేపు ఉదయం ఈ రైమ్ అప్పచెప్పలేను, మేడం తిడుతుంది, గుంజీలు తీస్తుంది, అందుచేత టీచర్ తిడుతుంది కనుక టెన్షను. ఎల్కేజీ నుంచి యూకేజీ దగ్గరించి పెద్ద టెన్షను. చదువులో ఎలా వెళితే పాస్ మార్కులు రావడం టెన్షను, ర్యాంక్ రావడం మీద టెన్షను, జాబులో పీకేస్తాడో టెన్షను. ఇప్పుడు అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ గాడు ఉద్యోగాలు పేసి అమెరికాలో వాళ్ళకి టెన్షన్ తయారైపోయింది. మన ఇండియన్స్ అందరికీ ఎక్కడ పొమ్మంటాడరా నాయన, వీడు ఎప్పుడు తోలేస్తాడని అక్కడ టెన్షను. అన్ని రకాల టెన్షన్లు. ఇండియాలో ఉన్న వాళ్ళకి మన హైదరాబాద్లో 1000 మంది పీక్ పరిచాడు. వేల మంది ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి సాఫ్ట్వేర్ కంపెనీస్ డౌన్ అయిపోయి 1000 మందిని పీకేశారు. టెన్షను ఏమైపోతుంది టెన్షన్. అలాగే ఒక పక్క ఆ టెన్షన్స్, రెండో పక్క ఇది. ఈ టెన్షన్స్ అయిపోతాయి, నిజంగానే షుగర్ పెరిగిపోతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది,
అన్నీ వస్తాయి. సోషల్ మీడియా కంపారిజన్, యాంగ్జైటీ. ఉన్నాక ప్రతివాడికి యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఉంటుంది, ప్రతివాడికి రీల్స్ ఉంటాయి, ప్రతివాడికి నాకు ఏం కావాలంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి, నాకు వ్యూస్ పెట్టడం, నాకు వ్యూస్ ఉంటాయి, వ్యూస్ 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 ఎన్ని వ్యూస్ చేయాలి. ఆ రాకపోతే ఎందుకు రాలా, ఏం చేయాలి పనికిరాని జాబ్ చదువు వేసి పెట్టరు. సోషల్ మీడియా కంపారిజన్ అక్కడ యాంగ్జైటీ ఇంకోటి లేని పని. నిజంగానే యూత్లు ఉంది. ఇప్పుడు ఇక కూర్చోడం కొన్న కుర్రోళ్ళు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. అసలు వింటున్నాక అర్థమవుతుంది ఎంత సోషల్ మీడియా మనుషుల్ని ఏ రంగా తీగానే చూస్తున్నాం అంతగా. అంతే సోషల్ మీడియా కంపారిజన్, యాంగ్జైటీ. దాంతో డిప్రెషన్. సోషల్ మీడియా ఇదంతా మెంటల్ దీంట్లో ఎవరితో మాట్లాడరే, ఇంట్లోకి వెళితే మొగుడు పెళ్ళాలు ఈ చెరువుకు ఫోన్ పెట్టుకుంటారు, ఆడ చూసారు. అసలు అర్థమే మాటలే లేవు, ఫోన్లు చూసి సరిపోతుంది. దాంతో ఎవరు సరిగ్గా మాట్లాడు మనిషి పెద్దగా ఎమోషనల్గా కనెక్టివిటీ కాదు, ఎమోషనల్. దానిలో అన్నీ ఉన్నాయి కానీ ఏం లేట్లుగా. దాంతో లోన్లీనెస్, ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. అంటే మనుషులతో కనెక్టివిటీ పోయింది. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈనాడు జాబులు మనుషులతో కనెక్టివిటీ పోయి నాకు ఎవరు లేరు, నాకేం సరైన ఫ్రెండ్ లేడు, నేను ఎవరితో మాట్లాడి నాకు ఎవరు లేరు, నేను ఎవరితో షేర్ చేసి నాకు ఎవరు లేరు అని ఒంటరితనం వచ్చేసింది. ఇదంతా కూడా అంచేత డిజిటల్ ఇటు వెళ్ళాలని. అలాగే దీంతో పాటు అయిపోయింది డ్రగ్ అబ్యూస్, అంటే మాదక ద్రవ్యాలకి అలవాటు. అటు ఆల్కహాల్ చూడండి, మంది ఎంత కొడుతున్నారు, ప్రతివాడు మందు కొట్టేవాడే. వీధికి మూడు మందు షాపులు వచ్చేసాయి. షాపే ఉంటుంది మందుల షాపు. ఏ మందు కొట్టో, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్, పగులు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు అలా మత్తులో జోగుతుండాల్సిందే. అంచేత దాంట్లో సబ్స్టెన్స్ ముఖ్యంగా కొకైన్, గంజాయి ఎక్కువైపోయింది. గంజాయి టూ మచ్ గంజాయి తీసుకున్నారు. అంచేత ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే వీటన్నిటి వల్ల మానసికంగా మనుషులు పాడైపోతున్నారు. శారీరక ఆరోగ్యం అయిపోయింది జంక్ ఫుడ్ వల్ల, తిండి సరిపోయినంత ఫాస్ట్ ఫుడ్ వల్ల మానసిక శారీరకం చెప్పింది. ఈ డిజిటల్ వల్ల, ఏది ఫోన్ల వల్ల, స్మార్ట్ ఫోన్ల వల్ల, ల్యాప్టాప్ల వల్ల, వీటన్నిటి వల్ల వాడికి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతిపోయింది. ఈ ఫోన్ అండి అన్నిట్లకన్నా చాలా ఈ చేతిలో చూసారు చిన్నది, ఇది మన బతుకంతా నాశనం చేస్తుంది. ఇక చూద్దాం రీప్రొడక్టివ్ సెక్షువల్ హెల్త్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్. సరే సెక్స్ బొమ్మలు మాత్రం బ్రహ్మాండంగా, మరి దాంట్లో చూస్తారుగా అంతా రీల్స్ అన్నీ చూస్తారుగా, రెచ్చగొట్టి చూస్తారు కదా, దాంతో వాడికి సెక్షువల్ ఫీలింగ్స్. కానీ ఏమి చేసి లేకుండా పోయి సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదు. అంతే వాడు ఎమోషనల్ రెచ్చగొట్టడంతో చివరికి వెళ్ళిపోయి రకరకాలుగా జబ్బులు తెచ్చిపెట్టుకున్నాడు. ఎయిడ్స్ జబ్బో, వీడి జబ్బో, ఎస్టీడీఓ తెచ్చుకుంటాడు. సరిగ్గా ఏది పిచ్చిగా ఎమోషన్స్ ఈ వాటిలో కనదంతా ఈ వాళ్ళ గురించి వాడికి ఏది తెలియదు, సరైన నాలెడ్జ్ లేదు, అర్థం అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అంచేత అన్సేఫ్ సెక్స్, కన్ను వేసుకోడు అంతే, అమ్మాయి పిలిచినట్టు వెళ్ళిపోతాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు. దాంతో ఎయిడ్స్ తగలడుతుంది, హెర్పీస్ సింప్లిస్ తగలుతుంది, గనేరియా, సిఫిలిస్, సాంక్రైట్స్, చెత్త జబ్బులన్నీ తగలడుతాయి. డాక్టర్కి వెళ్తాడా, మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రెస్టేజ్, నాకు రోగం అని ఎవడో ఆర్ఎం గారి దగ్గరికి వెళ్తాడు, వాడు ఏదో బెల్లిస్తాడు, అంతెంత బతుకు. దాంతో సుఖవ్యాధులు పెరిగిపోతాయి. ఇక ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్ అండ్ సేఫ్ రిలేషన్షిప్స్. అంటే కాన్సెంట్ అసలు ఒక రకమైన కౌన్సిలింగ్ కానీ ఒక మంచి సంబంధాలు అనేది లేకుండా ఉన్నాయి. దానికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా అవసరం లేకుండా పోయింది. ఈ డిజిటల్ హెల్త్ చెప్పుకున్నాం, స్మార్ట్ ఫోన్ అండ్ గేమింగ్ ఓవర్ యూస్.
ఈ చూడండి వాడు గేమ్ కూర్చుని కొడుతున్నాడు గేమ్ సెల్ ఫోన్లో గేమ్స్. చిన్న పిల్లలండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలతో వాడు చేతి తీసేసి ఏడుస్తాడు. ఎడుస్తాడా? 2 ఏళ్ల వాడు. అమ్మ ఏం చేస్తుంది, వాడు దాని పని చేసుకొని తనకి అమ్మకు ఒక ఏదో ఒకటి ఉంటుంది, తనకు ఒక సరదా ఉంటుంది. వీడు చేసి ఫోన్ పడేస్తుంది. వీడు 1 year వాడే. వాడు చూస్తుంటాడు, ఆ బొమ్మ చూసుకుంటాడు. ఓ ఓ ఓ అది లాగేసిందా పెద్ద ఏడు మళ్ళీ చేతి పెడితే తప్ప అన్నం తినాలన్నా చేతితో స్మార్ట్ ఫోన్ పెట్టాల్సిందే. అంటే 1 ఏడాది 2 ఏళ్ల వయసులోనే మనం పనికిరాని ఫోన్ అలవాటు చేస్తాం. 1 ఏడాది 2 ఏళ్ళు. అది గేమ్స్. అలాగే ఫిజికల్ దాంతో నో యాక్టివిటీ. ఆటలో పిల్లలకి ఎవరికైనా యాక్టివ్ ఆటలు మీరు ఇవాళ బయటకు చూడండి, పిల్లల్ని చూడండి, అందరూ ఒళ్ళు బలిసిన వాళ్ళే. మన పూర్వకాలం ఒళ్ళు బలిసిన వాళ్ళు అంటే వాడు పొగరమూత వేస్తున్నాడు. పొగరమూత కాదు, ఇంత కొవ్వు బలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చూసారు? అయిస్టే దాంతో ఏమవుతే పెద్దవాడి కాలు చిన్నపిల్లలందరికీ కాలు చూడలే. పెద్ద వయసు వచ్చేవాడికంటే కాస్త ఏదో రిఫ్రాక్టర్ వచ్చినది. చిన్నపిల్లలందరూ కాలు చూడు. హెడేక్. ఎప్పుడు అమ్మ నొప్పే తప్పే అనుకున్నా ఉండేవాడు. అమ్మ నొప్పేని అంచేది హెడేక్ ఉంటుంది. అలాగే నొప్పులు, చిన్నపిల్లలు కూడా నొప్పులే. కాళ్ళ నొప్పులు ఎప్పుడు అందరూ కాళ్ళ నొప్పులు ఏడవకుండా పిల్లలు చెప్పండి. ఇంట్లో మీ తల్లిదండ్రులు వాళ్ళ గుండె మీద చేసుకుని కాళ్ళ నొప్పులు అనుకుని ఎవడు ఉన్నాడు చెప్పండి. అందుకని కావాలి డిజిటల్ డీటాక్స్ అని టెక్నిక్. డిజిటల్ అంటే మీరు రోజులో కొన్నిసార్లు మధ్యలో మీరు ఎందుకు వ్యసనం అయిపోయింది. మద్యం ఎలా వ్యసనం అయిపోయిందో స్మార్ట్ ఫోన్ యూసేజ్ కూడా వ్యసనం అయిపోయింది. అంటే మధ్యలో బలవంతంగా బ్రేక్ చేసి మీరేం చేస్తారంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి డిజిటల్ డీటాక్స్ మెథడ్ అనమాట. ఏం చేయాలి, ఎదుటి ఫ్రెండ్స్తో మాట్లాడి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఓ మంచి పుస్తకం తీసి చదవండి. ఇప్పుడు ఎవరు చదువుతున్నాడు పుస్తకం, మంచి పుస్తకం, పుస్తకం ఎవరు చదువుతున్నాడా, ఒక మంచి పుస్తకం చదవండి. లేదే ఆలోచించండి, మనుషులు కూర్చొని ఏం చేయాలని మనం ఏంటని మీరు చేసిన ఆలోచించండి. ఏంటి ఆలోచించి అలాగే చేయాలి. డిజిటల్ డీటాక్స్ అంటే ఇది పక్కన డిజిటల్ అంటే ఇక కంప్యూటర్సు స్మార్ట్ ఫోన్స్ పక్కన పడేసేసి కొంచెం ప్రశాంత్ ఇంటి వాళ్ళతోనూ స్నేహితులతోనూ వెళ్ళిన ఆటలు ఆడండి, యోగా చేయండి, ఇంకోటి చేయండి, ఏదో ఒకటి యోగా చేయండి. కొంచెంసేపు ఇంట్లో చేసి ఎక్కడ రోడ్డు మీకు వెళ్ళాల్సిన బయట ఇంట్లోనే యోగా చేయొచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, సంథింగ్ చేయండి. అరే ఏం చేయరు, నిద్ర పట్టే వరకు నిద్రపోయే నిద్ర ఎప్పుడు వస్తుందో తెలియదు. 2ంటికి వస్తుందో రాత్రి 3ంటికి వస్తుందో తెలియదు. అప్పటిదాకా వాడు ఈ చెత్త దాంట్లో వాడు దాసం కావాల్సిందే. ఆ డిజిటల్ డీటాక్స్ అనేది ఏంటంటే ఆ రంగం దానికి దూరంగా ఉండమండి. ఏం చేయాలని కూడా డిజిటల్ నేను చెప్పానే అవన్నీ చేయడం, పుస్తకం చదవడం, ప్రెస్లో మాట్లాడడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, గెంతులు వేయడం, అలా పెట్స్ ఇక్కడ ఏమన్నా పాట ఒంటరిగా చూడండి ఎలా ఉన్నాడు. ఆడికి కొంత మాట్లాడుతూ వస్తున్నాడు వాడు, ఆ గేమ్ ఆడుకున్నాడు చూడండి. ఇంకో పెట్స్ వచ్చిన వాడికి ఏమీ లేదు. ఏం చెయ్యాలి మరి? ఎంత చెప్పాం. శారీరక ఆరోగ్యం పాడైపోయింది, మానసిక ఆరోగ్యం పాడైపోతుంది, మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి. ఎలాగా? ఆ ఎలాగనేది బ్యాలెన్స్డ్ ఫ్రూట్స్. మీరు తీసిన ఆహారంలో పండ్లు ఎక్కువ తీసుకోండి. పండ్లలో ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి శరీరానికి ఏ పండు మీ ఇష్టం, ఖరీదైన లేదు అసలు. మామూలు దేశవాళీకి అరటిపండు తినండి, జావకాయ తినండి, ద్రాక్ష పళ్ళు తినండి, లేదా మామూలు బొప్పాసికాయ తినండి, పుచ్చకాయ తినండి. అవి తినండి చాలు. ఏమవసరం. వాటిలో మీద కావాల్సినంత ఫైబర్ ఉంటుంది, వాటిలో విటమిన్స్ ఉంటాయి, ఆరోగ్యం కావాల్సినవి. ఇవేమో జంక్ ఫుడ్లు ఉండవే. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఉండవే. అవి తినండి. ఒకళ్ళు వెజిటబుల్స్. అలాగే మీరు ఫ్రూట్స్, ఆహారంలో వెజిటబుల్స్ తీసుకో, కూరగాయలు తినండి. కూరగాయలు చక్కగా చాలా ఏం పెద్ద ఖరీదే ఉండవు. మేము మటన్ ఫిష్ మాంసం కంటే చాలా తక్కువ ధరలో ఉంటాయి వెజిటబుల్స్. హోల్ గ్రెయిన్స్. మన హోల్ గ్రెయిన్స్ అంటే చిరుధాన్యాలు అంట. మనం చిరుధాన్యాలు అంటే రాగులు, సజ్జలు ఇలాంటివి వాడుకండి. రాగి జావ తాగండి, రాగి లేదా రాగి ఉండలు తీసుకుంది, బెల్లం వేసి రాగి ఉండలు వేసి తినండి.
సజ్జలు తినండి, చిరుధాన్యాలు తినండి. చిరుధాన్యాల్లో కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన శరీరానికి కావాల్సినన్ని చిరుధాన్యాలు ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్ మన శరీరంలో కణాలు చక్కగా తయారంటే మాంసకృతులు ప్రోటీన్స్ కావాలి. ఆ ప్రోటీన్స్ వాటిలో వస్తాయి. ఇవేమి చికెన్ బిర్యానీలో, మటన్ బిర్యానీలో రావండి, కొండ బిర్యానీలో రావండి. తినేవే ఇవేవి వాటిలో రావు. పైగా నష్టం చేసేవన్నీ వస్తాయి. అంచేత అదే అలాగా రైలు ఫిజికల్ యాక్టివ్ 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు తప్పకుండా చేయాలి. యోగా చేయండి, వాకింగ్ చేయండి. ఇంట్లో యోగా మీరు బయటకు వెళ్ళిన స్థలం లేదు, వెళ్ళడానికి రోడ్లు సరిగ్గా లేదు, వాకింగ్ చేయడానికి స్థలం దగ్గర లేదండి, గ్రౌండ్ ఏం లేదండి, రోడ్డు మీకు వెళ్తాయండి, బస్సులండి, కార్లండి, రిక్షాలండి, ఆటోలండి, బైక్లండి. ఎలా అంటే ఇంట్లో చేయండి యోగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఏముంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. యోగానికి ఏం లేదు. మన స్కూల్లో చదువుతున్న వాళ్ళు డ్రిల్ ఏం నేర్పారో అదే డ్రిల్ యోగా, ఇంకేం కాదు. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ మజిల్స్ అన్నింటిని మనం చక్కగా వాటి యాక్షన్ చేయడం. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, రెస్పిరేషన్. పెద్దవాడు అరే ఒక 2 మెట్లు ఒక అంతస్తు మెట్లు ఎక్కాలంటే అంటాడు పైకి. కుర్రోడు ఒక అంతస్తు 2 అంతస్తులు ఎక్కడికి ఆగిపడిపోతాడు, నడవలేడే. ఎందుకని ఎక్సర్సైజ్ వాడు ఎక్సర్సైజ్ లంగ్స్గా ఎది ఉంటే కదా శక్తి. అంచేత రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అంటే బ్లడ్ షుగర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బీపీ ఎలా ఉంది, ఇవన్నీ చెకప్ చేయించుకోండి. సంవత్సరం మ్యాథ్స్ చెకప్ అంటారు, చేయించుకోండి కొద్దిగా. అన్ని అవసరంలా మామూలుగా మీరు చేయించుకోవాల్సింది ఏంటంటే బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇంకోసం సీరం క్రియాటిన్ చూసుకోండి. అలాగే హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇది చాలా అండి. 1500 పెట్టి 200 పెట్టి చెకప్లు ఏం అవసరంలా. ఒక 100-200 రూపాయల్లో మీకు కావచ్చు. చక్కగా అనవసరం అండి. మ్యాథ్స్ చెకప్ అని దోచుకుంటున్నారు అందరూ. పనికి పాట లేకుండా 1500, 200, 2000, 3000 రూపాయలు చొప్పున. అవన్నీ దండుకే. మీరు చేయించుకోవాల్సింది మామూలుగా సిబిసి అంటే కంప్లీట్ పెట్టుకో ఉంటుంది. అంటే దాంట్లో మామూలు పాలిమాప్స్, లింఫోసిస్ ఏమైనా ఈఎస్ఆర్తో వస్తుంది. షుగర్ పరీక్ష చేయించుకోండి, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోండి, కిడ్నీ ఫంక్షన్ చేయించుకోండి, లివర్ ఫంక్షన్ చేయించుకోండి. అయిపోయింది. కొద్ది వందల్లో, వేలు కాదు, 200, 300 అయిపోయింది. ఈ టెస్ట్ నెలకు వస్తే సంవత్సరానికి ఒకసారి రొటీన్ అయిపోయాక మెంటల్ వెల్నెస్ మెడిటేషన్. ప్రశాంత కూర్చొని 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రశాంత కళ్ళు కూర్చుని ఏకాగ్రతగా ఒక విషయం మీద ఆలోచించండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అలాగే మంచి సోషల్ కనెక్షన్, ఫ్రెండ్స్తో మాట్లాడండి. అది కనెక్షన్ చాలా బాగుంది. అలాగే అవేర్నెస్ హైజీన్, ఫస్ట్ ఎయిడ్ తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి కార్డియాక్ నుంచి ప్రాణాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. కార్డియాక్ పొరగా సమయపోయింది మాట వినేవాడు కాదు, మాంతాన్ని పడిపోయేవాడు. ఇప్పుడు కుర్రోడు 30 ఏళ్ళు 20 ఏళ్ళు టబ్బలు చచ్చిపోతాడు. అలాంటి ఒక సర్వే ఇచ్చి వాళ్ళు సిపిఆర్ ఉంటాం, కార్డియోపల్మనరీ రీసెసిటేషన్ అని. అది చేసేవాడు కొద్దిగా మళ్ళీ కోరుకుంటాడు. ఆడవాళ్ళకి షుగరు, బీపీలు ఉండాలండి, అవన్నీ కరెక్ట్ చేయాలి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. సిపిఆర్ తెలుసుకోండి. మీరు మీకు వచ్చి అందరికి తెలుసుంటే మీకు వచ్చి కూడా కూడా వచ్చి మీరు బతికిస్తారు. ఎందుకు చదవాలి కానీ అవి ఏం అవసరం నేర్చుకో. మనకు అవసరం ఏం నేర్చుకో. పనికిరాని చెత్తంతా మాత్రమే తెలుసుకో. అంచేత గుడ్ హెల్త్ అండ్ యూత్ ఈజ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ది ఫ్యూచర్. యువతలో మంచి ఆరోగ్యం ఉంటే భవిష్యత్తుకు మంచి పునాది. మన దేశం బాగా అభివృద్ధి చెందాలంటే యువత ముందు ఆరోగ్యం ఉండాలి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. అడాప్ట్ హెల్తీ హాబీస్, మంచి అలవాట్లు పెంచుకోండి. బ్యాలెన్స్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. చక్కగా శారీరక, మానసిక, సామాజిక సంబంధాలు చక్కగా శారీరకంగా ఉండాలి, బాగుండాలి, మానసికంగా బాగుండాలి,
సోషల్గా ఒక సామాజిక సముదాయంగా మీ పక్కన వాళ్ళతో, మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ ఫ్రెండ్స్తో, మీ ఇంటి వాళ్ళతో చక్కగా ఇంట్లో ఎక్కడ సంబంధాలు సరిగ్గా అమ్మానాలతో సరిగ్గా మాట్లాడట్లేదు. మానవ సంబంధాలన్నీ దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ డేర్ టు డ్రీమ్ బియాండ్ బౌండరీస్. ఎవరైతే భవ్యమైన అన్ని ఫిజికల్, శారీరకంగా, మానసికంగా అన్నింటిలో చక్కగా ఉంటున్నవాడు భవిష్యత్తులో ఏదో సాధించాలి, ఏం చేయాలి, మన అబ్దుల్ కలాం కళలు కనండి, సాకారం చేసుకున్నాడు. అబ్దుల్ కలాం కళలు కనండి, సాకారం చేసుకోండి. కళ కాదు, ఏదో మామూలు కళ కాదు. ఏంటి భవిష్యత్తుని చక్కగా సాధించాలి. ప్రతివాడికి ఒక గోల్ ఉండాలి, ప్రతివాడికి ఒక లక్ష్యం ఉండాలి. అంచేత నేను చదువుతాను, సైంటిస్ట్ అవుతాను, లేదా ఇంజనీర్ అవుతాను, ఒక డాక్టర్ అవుతాను, ఒక లాయర్ అవుతాను అన్నట్టుగా ప్రతిదీ ఒక భవిష్యత్తు వాటి ఒకటి కళలు కానీ వాటి సాకారం చేసుకోండి. అది కూడా ఎవరికైనా ఉంది గోల్. ప్రతివాడికి గోల్ లేదు, లక్ష్యం లేదు. ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ డేర్ టు డ్రీమ్ బియాండ్ బౌండరీస్. మామూలుగా ఆలోచన కాకుండా బాగా ఆలోచించండి. కాటికాల కనద్దు, కృషి. కళలు కనడమే కాదు, కళలకు తగ్గట్టుగా కృషి కూడా ఉండాలి. యూత్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్ బట్ అబౌట్ ది కరేజ్. యువత అంటే కేవలం ఏదో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కాదండి. ఎవడు యువత వాడు ధైర్యం ఉండాలి, పని చేయాలి, శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి. వాడు ఇది పిరికి సన్నాసిగా ఉండి నాకు చేత కాదు, నాకు ఇంత ఇంకోటి రాదు, ఇంతే వచ్చు, నాకు ఇదే యూత్ మాట్లాడు, ఇంతే వచ్చు, నాకు ఇదే తెలుసు, నాకు ఇంకేమీ రాదు, ఇదే మాట్లాడతారు. నాకు ఇంతే వచ్చు, ఓ సాఫ్ట్వేర్ నాకు ఇదే వచ్చు, అది రాదు, రేపు ఉద్యోగం పోతే ఏం చేయలేదు, ఏది చేయలేడు, చిన్న పని కూడా చేయలేడు, వచ్చిన గుమాస్తా పని కూడా చేయలేడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం పోతే రోడ్డు మీద పిచ్చగా సమానం. ఏం చేయలేదు, నాకేం తెలియదు. ఇంకా ఏంటి చెప్పాడు. యూత్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్, అది ఏజ్ కాదు, బట్ అబౌట్ ది కరేజ్ టు డూ ఎనీథింగ్, టు దోస్ చీజ్ ది డ్రీమ్స్ రెసిడెంట్లీ. కళ్ళు చక్కగా కని వాటి సాకారం చేసుకోని కళలు, అది మన సందేశం. అంచేత యువతానికి యువత ఆరోగ్యం అంటే యువత శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం కావాలి. అదే యూత్ ఆరోగ్యం చేసి వారి భవిష్యత్తును భవ్యంగా తీర్చిదారుతూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. జై హింద్.